చూస్తున్నాం. తెలంగాణలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. గత ప్రభుత్వ హయాంలో వాణిజ్య పన్నుల శాఖలో 1000 కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. సాఫ్ట్వేర్ మార్జిన్లు మార్చి 75 సంస్థలకు లబ్ధి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు మరికొందరు అధికారులపై సిసిఎస్ లో కేసు నమోదైంది. వ్యాపార అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆయా సంస్థలకు వాణిజ్య పన్నుల చెల్లింపులో కొన్ని వెసులుబాట్లు ఇస్తుంది. అందులో తాము చెల్లించాల్సిన పన్నును వ్యాపారంలో పెట్టుబడిగా వినియోగించుకొని నిర్ణీత సమయం తరువాత తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తో పాటు ఐజీఎస్టీ సెస్లను చెల్లించకుండా కొన్ని సంస్థలు అక్రమంగా లబ్ధి పొందినట్లు వాణిజ్య పన్నుల శాఖ ప్రస్తుత అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ని లైవ్ లో అడిగి తెలుసుకుందాం. సురేష్, వాణిజ్య పన్నుల శాఖలో వెలుగు చూసిన కుంభకోణం గురించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రేణుశ్రీ, వాణిజ్య పన్నుల అంటే కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించిన ఆ సంస్థలో దాదాపు 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పేసి కూడా కమర్షియల్ ట్యాక్స్ ఆడిటింగ్లో బయటపడింది. దీంట్లో అధికారులు గుర్తించి సిసిఎస్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. దానిపైన కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో సిఎస్గా పనిచేసినటువంటి సోమేష్ కుమారే చాలా కీలకంగా వ్యవహరించినట్టు తెలిసింది. ఆయనకు సంబంధించిన అతనితో పాటు అదేవిధంగా ఈ కమర్షియల్ ట్యాక్స్కి సాఫ్ట్వేర్ అందించిన కంపెనీతోని సోమేష్ కుమారే మాట్లాడి ఆ వెసులుబాటు ఏదైతే కొన్ని కంపెనీలకి ట్యాక్స్ చెల్లింపుల్లో వెసులుబాటు ఇస్తుంది, ఆ వెసులుబాటులని ఆసరాగా తీసుకొని తిరిగి చెల్లించాల్సిన డబ్బులను చెల్లించకుండా ఆ కంపెనీలే కొల్లగొట్టినట్టు ఇక్కడ గుర్తించడం జరిగింది. ఒక్క కంపెనీ మాత్రమే 25 కోట్లు కొల్లగొట్టింది. తర్వాత 11 కంపెనీలు 400 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరినట్టు తెలుస్తుంది. వాళ్ళు తిరిగి గవర్నమెంట్ చెల్లించాల్సిన ట్యాక్స్ చెల్లించకుండా ఉన్నారు. మొత్తం 75 సంస్థలు ఈ 1000 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ను చెల్లించకుండా వాళ్ళకి అనువైన సాఫ్ట్వేర్ని వెసులుబాటు చేసుకొని అందులో సోమేష్ కుమారే స్వయంగా ఆ సాఫ్ట్వేర్ అందించే ప్రతినిధులతో మాట్లాడి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో ఏదైతే సాఫ్ట్వేర్ అందిస్తున్నారో కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించి దాంట్లో ఎలాంటి మార్పులు చేయాలి, ఏ విధంగా కనబడకుండా అంటే గవర్నమెంట్కి సంబంధించి ఎప్పుడు నిరంతరం మానిటరింగ్ చేస్తూ దాంట్లో ఎవరు ట్యాక్స్ చెల్లించారు, ఎవరు చెల్లించలేదు, ఇన్పుట్ సబ్సిడీలో తీసుకున్న క్రెడిట్ అంతా కూడా తిరిగి మళ్ళీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా చెల్లించకుండా కనబడే విధంగా కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి కూడా ఆ సంస్థకి సూచనలు చేసినట్టు ఇప్పుడు ఆడిటింగ్ బయటపడ్డ కుంభకోణంపై అధికారులు గుర్తించారు. వారిని ప్రశ్నించినప్పుడు అప్పటి సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలతోనే ఈ మార్పులు చేశామని చెప్పేసి వీళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన పన్ను రూపంలో చెల్లించాల్సిన కంపెనీలు వాళ్ళు కొల్లగొట్టేశారు. దీనికి సంబంధించి భారీ కుంభకోణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క శాఖలో ఒక్కొక్క విధంగా అవినీతికి పాల్పడ్డట్టు ఇప్పటికే ప్రభుత్వం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తించింది. వాటికి సంబంధించిన విచారణ జరుగుతుంది. గతంలో జిఎస్టీలో కూడా చాలా అవినీతి జరిగినాయి. లేని కంపెనీలు ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్లకు కూడా సబ్సిడీ రూపంలో తిరిగి డబ్బులు చెల్లించే విధంగా చేసేసి అక్కడ కూడా 100 కోట్ల రూపాయలు మళ్ళీ ఆ కంపెనీకి లబ్ధి చేకూరంగా చేశారని చెప్పేసి కూడా జిఎస్టీకి సంబంధించిన జాయింట్ కమిషనర్లను డిప్యూటీ కమిషనర్లను కూడా సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించిన కంపెనీలకు సంబంధించే ఇన్పుట్ ఏదైతే క్రెడిట్ ఉంటుందో ఆ క్రెడిట్ని వాడుకొని మళ్ళీ ఆ క్రెడిట్ వాడుకున్న అమౌంట్ని అంతా కూడా తిరిగి కమర్షియల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి చెల్లించకుండా వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముందుగానే మాట్లాడుకొని ఈ డబ్బులన్నీ చెల్లించకుండా ఇక్కడ చెల్లించకుండా కనపడే విధంగా ఆ సాఫ్ట్వేర్లో మార్పులు చేసి మరి లబ్ధి పొందినట్టు ఇప్పుడు ఆడిటింగ్లో బయటపడింది. దీనిపైనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ స్కామ్ అసలు ఎలా బయటకు వచ్చింది? ఏదైతే కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించిన ప్రైవేట్ ఐఐటి హైదరాబాద్ ఐఐటికి సంబంధించి ఒక టెక్నాలజీ సంస్థ
వారికి సాఫ్ట్వేర్ అందిస్తున్నారు. దాంట్లో కొన్ని మార్పులని ఈ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ప్రస్తుతం గుర్తించారు. దాంట్లో ఈ కామర్స్ ఆడిటింగ్ చేయడంతో మొత్తం ఈ 75 కంపెనీలు దాదాపు 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టారని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. వీరికే ఎందుకు ఈ వెసులుబాటు ఇచ్చారు, ఎవరి ఆదేశాలతో ఈ 1000 కోట్ల కుంభకోణం జరిగింది, వీళ్ళే ఉన్నారా, ఇంకా ఎన్ని కంపెనీలకు ఇట్లా వెసులుబాటు జరిగింది అనే దానిపైన కూడా పూర్తిగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆరా తీస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో ఏ విధంగా ట్యాక్సులు చెల్లించారు, ఏ విధంగా లబ్ధి చేకూరారు, ఎన్ని కంపెనీలు ఇలా మోసం చేశాయనే దానిపైన కూడా ప్రస్తుతం అంతర్గత విచారణ జరుపుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే సోమేష్ కుమార్తో పాటు మరికొందరి పైన సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఏసీపీ స్థాయి అధికారిని నియమించి ప్రత్యేకంగా ఈ కేసును దర్యాప్తు చేసి ఇందులో జరిగిన కుంభకోణాన్ని కూడా బయటకు తీయాలని చెప్పేసి కూడా కమర్షియల్ ట్యాక్స్ కంప్యూటర్ వింగ్ జాయింట్ కమిషనర్ రవి కన్నూరికి ఫిర్యాదు మేరకు ఇదంతా కూడా విచారణ జరుగుతుంది. ఇక ప్రభుత్వం దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ కూడా సెషన్ నడవబోతుంది కాబట్టి అసెంబ్లీలో కూడా ఈ కమర్షియల్ ట్యాక్స్ కుంభకోణం పైన కూడా చర్చ వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికే గొర్రెల స్కామ్లో 700 అన్నారు, కానీ అందులో కూడా 1000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తుంది. అదేవిధంగా మనం గతంలో టానిక్ అని చెప్పేసి వైన్ షాప్ సంబంధించి అక్కడ కూడా కమర్షియల్ ట్యాక్స్ చెల్లింపులో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా సోదాలు చేశారు. దానికి సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. అయితే ఈ 75 కంపెనీలో తెలంగాణకు సంబంధించిన బేవరేజ్ లిమిటెడ్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఎక్సైజ్ శాఖలోని బేవరేజ్ లిమిటెడ్ కూడా ఉంది. వారు కూడా ఈ ట్యాక్స్ చెల్లించడంలో ఎగ్గొట్టినట్టు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా విచారణ చేయబోతున్నారు. అసలు మొత్తం ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతున్నా అప్పటి అధికారులు పట్టించుకోలేదు. ఎందుకంటే సాక్షాత్తు సిఎస్ఏ ఈ మార్పులు చేయమని చెప్పేసి ఎవరైతే సాఫ్ట్వేర్ అందిస్తున్న సంస్థకి చెప్పారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది. ఒకవేళ సిఎస్ ఎవరి ఆదేశాలతో ఈ మార్పులు చేయమని చెప్పిండు అని చెప్పేసి కూడా ఇప్పుడు పోలీసులు విచారించబోతున్నారు. సోమేష్ కుమార్ పేరు కూడా ఈ ఎఫ్ఐఆర్ కాపీలో యాడ్ చేశారు. ఎఫ్ఐఆర్కి సంబంధించిన అందరి పేరు లేదు. మనం ఇక్కడ చూసినట్టయితే కాశీ విశ్వేశ్వరరావు ఈయన కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్గా అడిషనల్ కమిషనర్గా కమర్షియల్ ట్యాక్స్లో పనిచేస్తున్నాడు. అదేవిధంగా ఇక శివరాం ప్రసాద్ కూడా కమర్షియల్ ట్యాక్స్ పరిధిలోనే ఆయన పనిచేస్తున్నాడు. ఇంకా శోభన్ బాబు ఏదైతే ఐఐటికి సంబంధించి హైదరాబాద్ శోభన్ బాబు పేరుంది. అదేవిధంగా సోమేష్ కుమార్ ఐఏఎస్ అని చెప్పేసి కూడా సోమేష్ కుమార్ పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇప్పుడు సోమేష్ కుమార్ని కూడా పోలీసులు విచారించబోతున్నారు. ఇప్పటికే సోమేష్ కుమార్పై అనేక ఆరోపణలు వచ్చాయి, కానీ ఆయన వాటి మీద ఇప్పటివరకు స్పందించలేడు. ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్లో ఈ అవినీతి ఈ కుంభకోణం బయటపడింది కాబట్టి ఇప్పటికైనా సోమేష్ కుమార్ స్పందిస్తాడా, లేదంటే పోలీసులు విచారణ ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం ఫిర్యాదులో పేర్కొన్న అందరినీ కూడా విచారణకు పిలిచి ఈ కుంభకోణం ఏ విధంగా జరిగిందనే దానిపైన కూడా పోలీసులు విచారించబోతున్నారు. అయితే ఈ స్కామ్ లో సోమేష్ కుమార్ పాత్ర ఏమై ఉంటుందంటున్నారు. అదే విధంగా మాజీ సిఎస్ పై కేసు నమోదు విషయంలో సిపి ఏమన్నారు? ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ కమిషనర్ కూడా బిగ్ టీవీ సంప్రదించడం జరిగింది. ఆయన కేసు వివరాలను అడగడంతో ఆ కేసు మాత్రం నమోదైంది. ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి విచారించబోతున్నామని చెప్పేసి కూడా హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే బిగ్ టీవీతో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రస్తుతం ఫిర్యాదు అందింది, కేసు నమోదైంది. ఆ సెక్షన్ల ఏవైతే ఆ ఫ్రాడ్కి సంబంధించిన సెక్షన్స్ ఉంటాయో వాటన్నిటికి సంబంధించిన సెక్షన్ల ప్రకారం కేసు నమోదైందని చెప్తున్నారు. సోమేష్ కుమార్ అప్పటి చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. ఆయన ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించాడు. అప్పుడు కేసీఆర్కి నమ్మిన ఆయన రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆయన సేవలను తీసుకోవడానికి ఆయనకు మళ్ళీ పోస్ట్ క్రియేట్ చేసి ఆయనకి తీసుకోవడం జరిగింది ప్రభుత్వంలోకి. అప్పుడే మాట్లాడారా, అసలు ఎప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారని? ఎందుకంటే ఐఐటి హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్ బాబుతో మాట్లాడి పన్నుల విషయాన్ని స్క్రూటినీ చేసే మాడ్యూల్లో కొన్ని మార్పులు చేయించండి అని చెప్పేసి కూడా ఆయన స్వయంగా వాళ్ళతో మాట్లాడినట్టు ఒక ఇనిషియేటివ్స్ అని చెప్పేసి పేరుతో స్పెషల్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు చర్చించుకునేవారని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అంటే మొత్తం సోమేష్ కుమార్ ఆధ్వర్యంలోనే ఈ మాడ్యూల్లో మార్పులు చేసి ఈ ట్యాక్స్ ఎగ్గొట్టిన ట్యాక్స్ తిరిగి చెల్లించాల్సిన ట్యాక్స్ని చెల్లించకుండా ఒకవేళ కనబడకుండా చేసి ఉంటారని చెప్పేసి కూడా ఇప్పుడు ఆడిటింగ్లో బయటపడింది. కాబట్టి ఇలా ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎంతమందికి లబ్ధి చేకూరంగా ఉంది, వీళ్ళు లబ్ధి చేసి ఆ లబ్ధి ద్వారా ఎన్ని డబ్బులు వీరు లబ్ధి పొందారనే దానిపైన కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తే మొత్తం విషయాలన్నీ బయటపడే అవకాశం కనబడుతుంది. అయితే దీని పర్యవసానాలు ఎలా ఉండొచ్చు సురేష్?
ఖచ్చితంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వారందరినీ కూడా పోలీసులు విచారించి వారి పాత్ర ఇందులో బయటపడితే ఖచ్చితంగా అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ రూపంలో వచ్చే డబ్బులను కూడా వారికి సంబంధించిన కంపెనీలకి లబ్ధి చేకూరే విధంగా తిరిగి చెల్లించకుండా చర్యలు తీసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంది, అసలు ఈ సాఫ్ట్వేర్ కంపెనీతో పాటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి వారందరిపైన కూడా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇన్వెస్టిగేషన్లో మొత్తం ఈ కుంభకోణంకి సంబంధించిన వివరాలన్నీ కూడా బయటపడే అవకాశం కనబడుతుంది. ఇక మొత్తం ఈ ఇన్వాల్వ్ అయిన సోమేష్ కుమార్తో పాటు సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు, అదేవిధంగా కొంతమంది అధికారులు ఉన్నారు. కాబట్టి ఇవి అధికారుల పాత్ర, వీరందరికీ సంబంధించి కంపెనీలు, ముఖ్యంగా బెవరేజ్కి సంబంధించి అంటే ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీకి బెవరేజ్ లిమిటెడ్కి సంబంధించి కూడా ట్యాక్స్ ఎగ్గొట్టారంటే దాని నుంచి రావాల్సిన ట్యాక్స్లు ఎవరి జోబులోకి వెళ్ళాయి, ఎక్కడ కంపెనీలకి దారి మళ్ళాయి, దీనికి సంబంధించి పూర్తి విచారణ చేయబోతున్నారు. ఈ టానిక్ అనే వైన్ షాప్కి సంబంధించి కూడా కమర్షియల్ ట్యాక్స్ చెల్లింపులో మొత్తం భారీగా ఆదాయానికి రావాల్సిన ట్యాక్స్ ఏదైతే ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ కట్టకుండా మొత్తం వాళ్ళ పర్సనల్గా జోబులో నింపుకున్నట్టు గుర్తించడం జరిగింది. ఒకవైపు అది విచారణ జరుగుతున్న తరుణంలోనే ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్లో 1000 కోట్ల కుంభకోణం అంటే చాలా పెద్ద కుంభకోణం ఇది. దీంట్లో ఎవరెవరి పాత్ర ఉందో పోలీసులు అంతా విచారణ చేసి బయటికి తీసే పనిలో ఉన్నారు. థ్యాంక్ యూ సురేష్. తెలంగాణలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. గత ప్రభుత్వ హయాంలో వాణిజ్య పన్నుల శాఖలో 1000 కోట్ల కుంభకోణం జరిగినట్టు గుర్తించారు. సాఫ్ట్వేర్ మాడ్యూళ్లను మార్చి 75 సంస్థలకు లబ్ధి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు మరికొందరు అధికారులపై సిసిఎస్ లో కేసు నమోదైంది. వ్యాపార అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆయా సంస్థలకు వాణిజ్య పన్నుల చెల్లింపులో కొన్ని వెసులుబాట్లు ఇస్తుంది. అందులో తాము చెల్లించాల్సిన పన్నులనే వ్యాపారంలో పెట్టుబడిగా వినియోగించుకొని నిర్ణీత సమయం తర్వాత తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తో పాటు ఐజీఎస్టీ సెస్లను చెల్లించకుండా కొన్ని సంస్థలు అక్రమంగా లబ్ధి పొందినట్లు వాణిజ్య పన్నుల శాఖ ప్రస్తుత అధికారులు గుర్తించారు. బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలపై వాణిజ్య పన్నుల శాఖకు అనుమానం వచ్చింది. దీనిపై అధికారులు ఆరా తీయగా అవకతవకలు బయటపడ్డాయి. దీంతో లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఫోరెన్సిక్ ఆడిట్ చేయించారు. ఈ ఆడిట్ లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఒక బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్ సంస్థే 25.51 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. ఇలా ఏకంగా 75 సంస్థలు 1000 కోట్ల భారీ కుంభకోణం చేశాయని ఆడిట్ ద్వారా గుర్తించారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కార్యకలాపాలను ఐఐటి హైదరాబాద్ నిర్వహిస్తోంది. ఆ శాఖకు వచ్చే రిటర్న్స్ ను ఐఐటి హైదరాబాద్ తనిఖీ చేసి సంబంధితంగా ఎప్పటికప్పుడు రిపోర్ట్లు చేయాలి. దీంతో అధికారులు ఐఐటి హైదరాబాద్ ను వివరణ కోరారు. సోమేష్ కుమార్ ఆదేశాలతోనే స్క్రూటినీ మాడ్యూల్లో మార్పులు చేశామని ఐఐటి హైదరాబాద్ అధికారులకు చెప్పింది. ఈ విషయాలన్నీ వాణిజ్య శాఖ అధికారులు వారి ఫిర్యాదులో వివరించారు. సోమేష్ కుమార్, ఐఐటి హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, కాశీ విశ్వేశ్వరరావు, శివరాం ప్రసాద్ తో పాటు మరికొంతమంది కలిసి ఇనిషియేటివ్స్ పేరుతో స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని కూడా అధికారులు ఫిర్యాదులో వివరించారు. సోమేష్ కుమార్ సహా పలువురి అధికారులపై 406, 409, 120B ఐటీ యాక్ట్ 65 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.